రాధిక మనది సాంగ్ రికార్డింగ్ చేసినాం కదా మనము ర్యాప్ సాంగ్ దాంది ఆడియో వీడియో అంతా కరెక్ట్గానే ఉన్నదా అవుట్పుట్ మనది ఓ నేను ఫోన్లోనే ఉంది ఉన్నది కదా రే మీరిద్దరు నా గురించి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా. నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి చాకోబార్ ముఖం వేసుకుని నువ్వు రే ఏంది ఏట్రా నా డబ్బులు దొబ్బి నా మీదే నీయే పైసలు కావాలా వద్దా ఏంది మన వీడియో లేదు టిల్లు దీంట్లో. నేను ఎవరిని రాధిక మెయిన్ క్యాండిడేట్నా నేను లేకుంటే సైడ్ క్యాండిడేట్నా? ఆ పోలీస్ ఓడవాడు మనల్ని ఎందుకు షూట్ చేస్తుండు? వాన్ ఫోన్ నీ దగ్గర ఎందుకున్నది? ఆ షానన్ గాడు ఎక్స్ అంటుండు, నువ్వు సెక్స్ అంటుండు. వాడెవడైతే డైరెక్ట్ వాడు చచ్చిపోయినాడు వాడు రోహిత్ కుమార్ వాడంట. మరి వాడు రోహిత్ కుమార్ అయితే మనం చేసిన సాంగ్ రికార్డింగ్ ఏంది? దాంట్లో నా ఒక్కని పర్ఫార్మెన్స్ ఎందుకు కనిపిస్తున్నది? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేకున్నది నా లైఫ్, తెలుసా నీకు? అరే ఇరికిస్తే ఉన్న పైసలు ఉందని చూసుకుని ఇరికి భయ్, నన్ను ఇరికిస్తే ఏమొస్తుంది నీకు? బొచ్చు కట్ట మ్యూజిక్ తప్ప ఏం లేదు మన దగ్గర. ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో నాకు తెలవాలి క్లారిటీగా. ఎందుకంటే ఆ పోలీసు అయితే మంచానికి గట్టి ఎస్కేప్ అయిపోయినావు ఠీకే. కానీ అసలు ఈ చంద్రకాంత్ గారు నువ్వు పైసలు ఇవ్వకుండా నీకు వీడియో ఎట్లు ఇచ్చిండు ఆ ముచ్చట చెప్పు ఫస్ట్. వీడియో డబ్బులే నేను డబ్బు కారులో ఉందన్నా, వాడి ఫోన్ ఇంట్లో ఉందన్నాడు. నా వీడియో నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకో. అరే పైసలదేముంది మేడం, ఆశకెళ్ళాడానా టెంప్టింగ్ ఉంది. ఐస్ క్రీమ్లో ప్లీజ్ బాగా ఎంజాయ్ చేద్దాం. వాడి తల మీద కొట్టి నేను ఫోన్ తీసుకొని వచ్చేసాను. టిల్లు అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మన దగ్గర 2 crores హార్డ్ క్యాష్ ఉంది. ఆ ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు మనం సేఫ్. ఈ రెండు వాడి మనం వీడియో బయటకు లాగుదాం. టిల్లు ప్లీజ్ ఒక్కసారి స్మార్ట్గా ఆలోచించు. ఇంత డబ్బుతో మనం ఏమైనా చేయొచ్చు. నీ మ్యూజిక్ వీడియో కూడా నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు. లైఫ్ సెట్ టిల్లు. అరే ఒక ప్రాబ్లంలోకి వెళ్ళి బయటకు పడడానికి ఇంకొక 2 తలకాయ మీద వేసుకుంటున్నట్టున్నది రాధిక ఇది. అండ్ పైసలు అంటావా? నేను డీజే కొట్టి సంపాదిస్తా రాధిక. ప్రతి గొప్ప ఆర్టిస్ట్ లైఫ్ ఒక సాంగ్తోనే మారిపోయింది రాధిక. నువ్వు ఎవరన్నా చూసుకో, హనీ సింగ్, సిద్ శ్రీరామ్, మైకేల్ జాక్సన్, డీజే టిల్లు. ఇవన్నీ అయ్యే పనులు కాదు టిల్లు. సో బేసికలీ అకార్డింగ్ టు యూ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. జీరో టాలెంట్ నేను ఇట్లా అనేష్ నో. ఆ ఫోన్ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని వదిలేస్తారని ఏంటి గ్యారంటీ? ఇచ్చేసిన ఇదే ఊర్లో ఉంటే లైఫ్ అంతా భయంతో బతకాలి టిల్లు. వెళ్దాం టిల్లు ప్లీజ్. అరే వెళ్దాం అంటే ఏడికి పోదాము? జూ పార్క్ పోయి వస్తున్నాము అయింది మనము. నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది బా ఈడ, మా అమ్మ అయ్య అందరు ఉన్నారు. నాకు లైఫ్ ఉన్నది ఈడ. నీకు చెప్తే అర్థమైతే లేదు. పోదాం అని ఒకటే పాట పడుతున్నావు. పో నువ్వు. ఆ ఫోన్ ఇంకా పైసలు వదిలేసిపో, నేను చూసుకుంటా పంచాయతీ ఏందో. అరే షాన్ నేను టిల్లు రా. అరే చెప్పేది నీ పైసలు ఆ పోలీస్ ఓన్ ఫోన్ హోటల్ సితారా రూమ్ నెంబర్ 202 ఉన్నాయి. ఓకే మీరు వెళ్ళి తీసుకోండి. రాధిక
యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ బాగా ఇంజూర్ అయింది. మేము ట్రై చేసాం, బట్ ఈ స్లిప్ ఇన్ టు ద షాక్ ఇండ్యూస్ కోమా. హాయ్ టిల్లు, దిస్ ఈజ్ బంటి. బంటి ఈజ్ యువర్ ఫ్రెండ్. నీకు ఏదైనా డిప్రెసివ్గా ఉన్నా, లోన్లీగా ఉన్నా ఏడవకూడదు, బంటితోనే పంచుకోవాలి, ఓకేనా? ఏం చెప్తున్నాడు రాడు? హాయ్ బంటి, అక్కడ ఓడో ఉన్నాడు ఆ డోర్ వెనకాల. ఏందిరా టిల్లు పిచ్చోన్లా చూస్తున్నావు? ఎవరున్నారాడా? మాకు కనపడింది నీ ఒక్కనికి కనిపిస్తున్నారా? అమ్మా, పేషెంట్స్ అలా డెరిగేటర్గా మాట్లాడొద్దమ్మా. ఏంటిదేంటిది? అంటే చిన్న చూపు చూడొద్దని సార్. అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడండి? 1 వీక్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు, తీసుకెళ్ళిపోతాం. ఏమైంది పిల్లడికి? లేచిండే? లేచిండు, వాలీబాల్ ఆడుతున్నాడు. పోయి స్కోర్ రాసుకొని రాపో. నైస్ జోక్. నన్ను ఏమన్నా మాట్లాడమంటారా మనోడితో? ఏం మాట్లాడతారండి? గతం మర్చిపోయినంత ఏం మాట్లాడతారు? ఏమైంది? గతం మర్చిపోయిండు, పిల్లగా నెత్తికి దెబ్బ తగిలింది, అగ వస్తున్నాడు. అగో వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. అగో సి, గతం మర్చిపోయిన పేషెంట్ మైండ్ తెల్లకాయతం లాంటిది. రెడ్ పెన్తో రాస్తే రెడ్గా, గ్రీన్ పెన్తో రాస్తే గ్రీన్గా ఉంటుంది సార్. మరి ఇప్పుడు ఏ పెన్తో రాద్దామంటావు? అట్లా కాదు సార్, ట్రామటిక్ ఇంజూరీ అయిన పేషెంట్కి ఇల్యూజన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. తనతో మనమే స్ట్రింజెంట్గా ఉండాలి. డాక్టర్, నేను నీతో ఒక విషయం నిజాయితీగా చెప్పాలనుకుంటున్నా. ప్లీజ్. ఈ హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పిన ఒక్క ముచ్చట కూడా నాకు అర్థం కాలే. రియలీ? ఒక పని చేద్దామా? నువ్వు అవతలికి పోయి ఎవరన్నా తెలుగు తెలిసిన డాక్టర్ని ఇక్కడికి పంపిస్తావా? అలా కాదు సార్, ఈజ్ మై ఫస్ట్ పేషెంట్. అంటే మా పిల్లగారిని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు డాక్టరీ అంతా? ఏం చేస్తున్నావు? ఏమైంది అంకుల్? చాలా రోజుల గ్యాప్ వచ్చింది కదా, ఏమైనా ఫీలింగ్స్ వస్తున్నాయా? చెప్పండి అంకుల్, ఏమైంది? ఎవర్రా నీకు అంకుల్? హోమాలకు వెళ్ళేసినప్పటి నుంచి అయ్యను పట్టుకుని అంకుల్ అంకుల్ అంటున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా అవుకుర్రి. సెకండ్ ఆఫ్ ఆల్ మీరు నా ఫాదర్ అని నాకు చెప్తుర్రు అంతే. నాకు 100% క్లారిటీ లేదు ఈ మ్యాటర్లో. అరే హాస్పిటల్కి అంత బిల్లు కట్టి ఇంటికి తీసుకుపోయేవాడన్నా గతం మర్చిపోయినట్టు పెట్టుకుంటారా పాగాలు? చెప్పలేము అంకుల్ మీ మోటివ్స్ ఏందో. అగో, నీ చిన్నప్పటి ఫోటోలు అన్ని చూపించిన కదా టిల్లు. యో ఆ పిల్లగాడు ఎవరైనా కావచ్చు కదా అంకుల్. రెండో మ్యాటరు, నువ్వేమో నన్ను టిల్లు అంటున్నావు. ఆడ హాస్పిటల్ ఫైల్ ఏమని రాసినావు? పేరు బాలగంగాధర్ తిలక్ అని రాసినావు. 100% ఏదో కన్ఫ్యూజన్ ఉన్నది ఈ మ్యాటర్లో. పిసుకో పిసుకుంటా బాగా పిసుకుంటా పిసుకో ఓ, పిసుకో. ఓ, ఏయ్ నువ్వురాయే. ఓ ఆమెను కూడా తీసుకో. ఏమండి నా మీద వస్తారా? ఏమంటున్నాడు వాడు? ఊ అంటావా? వీడేంద్ర బొమ్మను పట్టుకొని తిరుగుతున్నాడు. ఊ అంటా. అరే నీది కళ్ళు కనిపిస్తలేదు. చల్దానా కన్ను కనబడతలే. గుద్ది నన్నే అంటావు, నీ సంగతి చెప్తా. వీడు నువ్వేమో గతం మర్చిపోయని చెప్పి ఇక్కడ కూర్చున్నావు, అదేమో డబ్బులు ఇస్తా అని చెప్పి తలపగలగొట్టి పారిపోయింది. మీ ఇద్దరు బంటి ఎవరు బబ్లీ లాగా కారును కప్పులు అనుకుంటున్నారా? ఏ అది కార్న్ కప్పులు కాదు బ్రో,
కాన్ అంటే మోసం, కార్న్ అంటే మొక్కజొన్న. ఆ డిఫరెన్స్. నీ కంటికి నేను ఆత్రేయపురం పూతరేకులా కనపడుతున్నానా? నువ్వు ఆత్రేయపురం పూతరేకో జనగాం జలేబియో నాకు తెలియదు, కానీ నీకేం కావాలి? నువ్వు ఎవరు? నీ గతం నేను గుర్తు చేస్తా. హాస్పిటల్ ఖర్చుతో కలిపి మొత్తం 26 లక్షలు. 1 వీక్ టైం ఇస్తున్నా, లేకపోతే నా కొడక. ఈడెవడు? మేము వచ్చేస్తాం, మీరు రెడీగా ఉండండి. డాక్టర్